మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో 85% ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తారు. రైతులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కోట్లాది మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించే రాష్ట్రం. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల ఎకరాలు సారవంతమైనటువంటి సాగుతున్నటువంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వరి సాగు చేస్తున్నటువంటి భూములు 50 లక్షల ఎకరాలు దాదాపుగా వరి సాగు అవుతుంది. వాళ్ళకి 50 లక్షల ఎకరాలకు గాను 6,26,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 40% కూడా అవసరానికి యూరియా సప్లై చేయలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో అన్ని కలెక్టరేట్లో కలెక్టర్లకి మెమోరాండాలు ఇచ్చి ప్రజల పక్షాన, రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేలుకొల్పుదాం, రైతాంగానికి న్యాయం చేసే కార్యక్రమం చేద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే అడుగడుగున ఆంక్షలు పెట్టి రైతుల్ని, నాయకుల్ని గృహ నిర్బంధాలు చేసి ఇబ్బంది కలిగజేశారు. సరే, కౌన్సిల్లో ఈ విషయాన్ని ప్రస్తావించి రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరం కూడా ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తే కౌన్సిల్ స్టార్ట్ అవ్వగానే అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే అది చర్చకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎంతో ప్రయత్నం చేశాం. ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రధానమైనటువంటి సమస్య, పంటలు వేసినప్పుడు సకాలంలో కనుక యూరియా అందించకపోతే సరైనటువంటి దిగుబడి రాదన్న సంగతి మనందరికీ తెలుసు. సరైనటువంటి పంటలకు దిగుబడి రాకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కనీసం 40% యూరియా కానీ, ఎరువులు కానీ లేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. రైతాంగ సమస్యలు ప్రస్తావిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మేలుకొల్పుదాం, రైతుల సమస్యల్ని కౌన్సిల్లో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానం చేపడదామని ఎంత ప్రయత్నం చేసినా సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన విధానం ఒకటే, వ్యవసాయం దండుగనేది. గతంలో ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాట ఇవాళ అదే నిజం చేస్తున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా.